నమస్తే, వెల్కమ్ టు విఎస్ 369 న్యూస్. శ్రీశైలం పోలీసులకు అభినందనలు తెలిపిన కర్ణాటక భక్తులు. గుల్బర్గా జిల్లాకు చెందిన భక్తులకు అర్ధరాత్రి బస్సులు లేవని కర్ణాటక భక్తులు ధర్నా చేస్తే వెంటనే ఏసీడీపీఓ ఆత్మకూరు మైసెల్ఫ్ స్టాఫ్ అక్కడకు చేరుకొని వారితో మాట్లాడి వారికి భోజనాలు అందేట్టు తమ వద్ద ఉన్న భోజనాలు నీరు అందించి వారితో మాట్లాడి బస్సులు ఏర్పాటు చేయడమైనది. ఆ తర్వాత గుల్బర్గా కర్ణాటక భక్తులు శ్రీశైలం 1 టౌన్ సిఐ ప్రసాదరావుకు, ఎస్ఐకు, పోలీసులకు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. శ్రీశైల దేవస్థానంలోని ఫారెస్ట్లో ఏప్రిల్ నెల 9వ తేదీన రాత్రి 9 గంటల సమయంలో కర్ణాటక పేకాట రాయుళ్లపై విరుచుకుపడ్డ శ్రీశైలం పోలీసులు వారిని పట్టుకొని కేసు నమోదు చేయడమైనది. వారిలో మల్లేష్ వయసు 23 సంవత్సరాలు, తండ్రి పేరు భాషప్ప, హీలికల్ గ్రామం, బాగల్కోట్ జిల్లా. హానూరు హనుమప్ప వయస్సు 24 సంవత్సరాలు, తండ్రి పేరు హనుమప్ప, హీలికల్ గ్రామం, బాగల్కోట్ జిల్లా. గౌడర్ మల్లు వయస్సు 28 సంవత్సరాలు, తండ్రి పేరు చెన్మలప్ప, వర్గాచన్ గ్రామం, హనుగుంద మండలం, కనిగిర్ అర్జున్ వయస్సు 29 సంవత్సరాలు, హిలికల్ గ్రామం, బాగల్కోట్ జిల్లా. వలికల్ నాగరాజు వయస్సు 21 సంవత్సరాలు, తండ్రి పేరు సోమన్న, గోరేబడు గ్రామం, హనుగుంద మండలం, బాగల్కోట్ జిల్లా. టి శరణప్ప వయస్సు 39 సంవత్సరాలు, తండ్రి పేరు యమ్నప్ప, హిలికల్ గ్రామం, బాగల్కోట్ జిల్లా. హనుమంతప్ప బారేకేర్ వయస్సు 28 సంవత్సరాలు, తండ్రి పేరు ధర్మన్న, గోరేబడు గ్రామం, హనుగుంద మండలం, బాగల్కోట్ జిల్లా. ముత్తన్న హలగమణి వయస్సు 23 సంవత్సరాలు, తండ్రి పేరు పరుప్ప, గోరేబడు గ్రామం, హనుగుంద మండలం, బాగల్కోట్ జిల్లాకు చెందిన 8 మంది కర్ణాటక వ్యక్తులు శ్రీశైలం మండలం మల్లమ్మ కన్నీరు శివారు ఫారెస్ట్లో జూదమాడుతుండగా శ్రీశైలం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ జి ప్రసాదరావు గారు మరియు వారి సిబ్బందితో పాటు వెళ్లి 8 మందిని పట్టుకొని శ్రీశైలం నందు జూదం ఆడడం నిషిద్ధమని చెప్పి వారి దగ్గర నుండి 20,150 రూపాయల డబ్బును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడమైనది. ఏఎస్ఐ గురవయ్య, సిబ్బంది రవి, రంగన్న, వెంకటనారాయణ, మహేష్, శివమహేంద్ర రెడ్డి, బాలకృష్ణ, శంకర్ రెడ్డి పాల్గొన్నారు. హలో ఇల్లు బా ఇస్కల్ బా ಸಾಂಬಾರದ ಪಪ್ಪದ ಹಲೋ ಸಾಂಬಾರ್ ಬೇಡ ಯಾವ ಊರಿಲ್ಲ ಸಾಬರು ತರ್ಸರು ಬಿಡಿ ಸ್ವಲ್ಪ ಪ್ರಸಾದ್ ಇಲ್ಲ